తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ ఐ డ్రీమ్ వ్యూవర్స్. ఏంటి ఏదో హమ్మింగ్ చేస్తోంది, పియానో వాయిస్తోంది, ఎక్కడుంది అనుకుంటున్నారా? అదే మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా, అమ్మ సెట్ ప్రాపర్టీస్ వాళ్ళది ఒక బ్రాంచ్లో వాళ్ళు వాడే సెట్ ప్రాపర్టీస్, సినిమాలకి ఇచ్చే సెట్ ప్రాపర్టీస్ అన్నీ చూసాం కదా. సో వాళ్ళదే ఇంకొక బ్రాంచ్ అనమాట ఇది. సో ఇది మనకి జూబ్లీ హిల్స్ దగ్గర ఉంది. సో ఇవన్నీ కూడా సెట్ ప్రాపర్టీస్. ఎన్నో సినిమాల్లో మీరు ఇవి చూసి ఉంటారు. సో ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, బెడ్స్, కాట్స్, డైనింగ్ టేబుల్స్, చైర్స్ అండ్ జూలా, ఇవన్నీ కూడా సెట్ ప్రాపర్టీస్. అమ్మ సెట్ ప్రాపర్టీస్ వాళ్ళు సినిమాల్లో రెంట్ పర్పస్ ఇస్తూ ఉంటారు. సో అన్నీ ఒకసారి తిరిగి మీకు సినిమాల్లో వాడిన ఈ ప్రాపర్టీస్ని నేను చూపిస్తాను. కొన్ని ప్రాపర్టీస్ మనకి అవి చూడగానే ఆ సినిమా గుర్తొస్తుంది అనమాట. సో అలాంటి ప్రాపర్టీస్ చాలా చాలా ఉన్నాయి. సో శ్రీనివాస్ గారు మళ్ళీ మనకి ఇక్కడ ఈ బ్రాంచ్లో ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి, ఏ సినిమాల్లో ఈ ఐటమ్స్ వాడారో మనకు చెప్తారు. సో అన్ని మొత్తం ఎక్కువగా ఇక్కడ పియానోస్ అండ్ టీ పాయ్స్, అలాగే చైర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఎక్కువగా ఎన్ని సినిమాల్లో ఇవన్నీ వాడి ఉంటారండి? ఇది కూడా స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది? ఇది స్టార్ట్ చేసి వచ్చి ఇక్కడ ఈ షాప్ ఓపెన్ చేసి ఒక 5 years అవుతుంది. 5 years అవుతుంది. ఓకే. ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా ఎన్ని సినిమాలలో వాడి ఉంటారు? దాదాపుగా ఒక 100-150 సినిమాల వరకు వెళ్ళి ఉంటాయి. 100-150 సినిమాల్లో. ఓకే. ఇప్పుడు ఒక సినిమా అంటే గార్డెన్లో చేస్తారు, ఇప్పుడు ఒక్కొక్క సీన్ కిచెన్లో చేస్తారు, అండ్ మనకి పెద్ద పెద్ద హాల్లో చేస్తారు. సో డిఫరెంట్ ఐటమ్స్ కావాల్సి వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి ఇలాంటి సోఫా కావాలి, లేకపోతే ఇలాంటి సోఫా కావాలి అని మీకు డైరెక్టర్ ఎలా చెప్తారు? మీకు అంటే డైరెక్టర్ చెప్పేది ఉండదు. మాకేంటంటే మాది ఇది మూవీకి ఇది పనిచేస్తుంది, లేదా ఇది ఈవెంట్కి పనిచేస్తుంది, మేము థింక్ చేసి తెచ్చే ప్రాపర్టీస్. అంటే కలర్స్ కాంబినేషన్స్ ఇవి అంటే అన్ని కలర్స్ తీసుకొస్తాం, బట్ ఒక్కొక్క సీన్లో ఆ బ్యాక్గ్రౌండ్కి షింక్ అయ్యేలాగా వాళ్ళు పట్టుకెళ్తారు అనమాట. ఓకే. అంతేగాని వాళ్ళు చెప్తే మేము తీసుకోం. వాళ్ళు ఆల్రెడీ మా దగ్గరకు వచ్చేప్పుడు మా దగ్గర రెడీగా ఉండాలి, ఇక్కడ రెడీగా ఉండాలి. ఒకవేళ ఏదైనా కంపల్సరీ నాకు ఇలాగే కావాలన్నప్పుడు అది పర్చేజ్ చేస్తాం. ఒకవేళ అవకాశం ఉండి ఏమన్నా దాన్ని చేంజ్ ఎలా ఉండి చేస్తాం అనమాట. అదే. ఓకే. చాలా రకాల సోఫాలు ఉన్నాయి కదా ఇక్కడ. రీసెంట్గా ఈ సోఫాస్ ఏ సినిమాల్లో వాడారు? మీకు ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే మన వృద్ధి సినిమాస్ ఉంది కదన్నా, ఇది మన రామ్ చరణ్ గారి మూవీకి మొత్తము సెట్ ప్రాపర్టీస్ మొత్తం మనయే. ఇది ఇప్పుడు బాలయ్య బాబు గారి రీసెంట్గా స్టార్ట్ అయింది. అవి దానికి ఆల్రెడీ మన రాజాసాబ్కి ఇప్పుడు ఫౌజీ జరుగుతుంది కదన్నా, ఫౌజీకి ఇంతకుముందు రీసెంట్గా రిలీజ్ అయిన రామ్ చరణ్ది, ఇలాగ అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే మొత్తం ఇండస్ట్రీ మొత్తం అన్నీ ఉంటాయి. ఇవి రాజాసాబ్ లో వాడినవి ఇలాంటివే కదా? ఇదేనా? ఇది రాజాసాబ్ లో ప్రభాస్ గారు కూర్చుంటారు కదా ఒక చైర్ లో. సో అది ఇదే చూడండి. ఇక్కడ మ్యాక్సిమం అన్ని చైర్లు వాడారు సినిమాలో రాజాసాబ్ లో. ఓకే. దానికి ప్యాలెస్ లాట్లో మొత్తం అన్ని రకాలు. ఇది ఉంది కదండి, ఇది వచ్చేప్పటికి డోర్ గుమ్మం. డోర్లు కూడా అవసరం అంటే ఇది ఏం చేస్తారంటే ఇక్కడ వరకు బ్లాక్ ఇక్కడ పెడతారు బ్లాక్. ఓకే. ఈ డోర్ ఓపెన్ చేసి షార్ట్కి దీన్ని యూజ్ చేస్తాం. ఓకే. ఇది అంటే ఇది మా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినట్టు అనమాట. ఇది దేవుడి గదిలో వాడే, దేవుడి రూమ్ లో వాడే. ఇవన్నీ కార్డ్స్ మొత్తం. అంటే ఆ సింగిల్ కార్డ్ కావాలా సింగిల్, డబుల్ కార్డ్ కావాలా డబుల్, అలాగా మొత్తం ఇవన్నీ యూజ్ చేస్తారు. ఇది వచ్చేటికి మనకి జడ్జికి వాటికి వాడతాం. ఇది కూడా ప్రభాస్కి మన ప్రభాస్ మూవీలో ఆయన ప్రభాస్కి యూజ్ చేశారు. ఇది ఇలాంటిది కూడా వాడారు కదా. ఇది వాడారు. అది వచ్చి ఇదేమో విలన్కి వాడారు. అది ఆ చైర్ ఇందులో కూర్చొని ఇలా ఊగుతారు కదా, రిలాక్స్.
ఇవి కూడా ప్రభాస్ గారు వాడారా ఇవన్నీ? ఉంటాయి అంటే అన్ని హీరోలు మ్యాక్సిమం అందరు హీరోలు ఓకే. వాడిని అవన్నీ అదే అదే. హీరోలు అవ్వచ్చు, విలన్స్ అవ్వచ్చు, ఉమ్, మొత్తం ఉమ్, ఓకే. ఒకళ్ళు వాడారని కాదు, బట్ అందరూ ఇది ఉంటుందన్న టోటల్గా. ఉమ్. అంటే సినిమాలు రకరకాల సినిమాలు చూస్తూ ఉంటాం కదా ఇది మనము. వచ్చి మనకి మన జైపూరు ఆ, ఆ స్టైల్ అండి అది, ఉమ్, రాజస్థాన్. అవును. చూడండి ఇది ఒకవేళ అంటే రాజస్థాన్ జైపూర్ కి సంబంధించిన కల్చర్ ని చూపించాలన్నా ఎస్, అక్కడ లేకపోతే చీట్ చేయాలి. ఉదాహరణకి ఆ, మన అక్కడ జైపూర్లో జరుగుతున్నట్టు ఉమ్, అప్పుడు ఆ టైప్ ప్రాపర్టీస్ ఉంటేనే అక్కడ జరుగుతున్న ఫీల్ వస్తుంది. దాని పర్పస్ అనమాట అది. ఉమ్, ఓకే. అలాగని మనకు ఈ ప్యాలెస్లో కూడా వాడతారు ఇట్లనే. ఓకే. ఆ, ఇవన్నీ డ్రెస్సింగ్ టేబుల్స్. అంటే ఇదేంటంటే మన వెంకటేశ్వర స్వామి స్ట్రక్చర్ అనమాట ఇది, డిజైన్. ఓకే. ఈ రింగ్లు ఉన్నాయి చూసారా, అంటే వెంకటేశ్వర స్వామి. స్పెషల్ గా ఏదైనా సినిమా కోసం చేయించారా లేకపోతే? అప్పుడెప్పుడో చేయించామండి, వేరే ఓల్డ్ మూవీ దానికి. ఉహు. మన వెంకటేశ్వర స్వామి సేమ్ అనమాట అంత మొత్తం మోడల్లో. ఉమ్. ఇప్పుడు ఏమైనా ప్రాపర్టీస్ తీసుకెళ్తారు కదా, కొన్ని సందర్భాలు డ్యామేజ్ కూడా అవుతాయా? అవుతాయండి, డ్యామేజ్లు అవుతాయి. కలర్లో మనం చెప్పమని కలర్ చేంజ్ చేసేస్తారు. ఆ గ్లాసులు డ్యామేజ్ అవుతూ ఉంటాయి, వుడ్ ఐటమ్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఉమ్, ఇంకా అన్నీ అన్ని రకాల స్పేస్ చేయాలి. అంటే బిజినెస్ అన్న తర్వాత ఉమ్, బయట బిజినెస్ లాగా మనకు కూడా అంతే అండి, లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. ఉమ్, ఇంకా అన్నీ దాన్ని మనం తట్టుకోవాలి. ఉమ్, ఇప్పుడు కొన్ని సందర్భాలు సడన్గా మూవీస్ ఆగిపోతూ ఉంటాయి. ఉమ్, అలాంటప్పుడు అప్పుడు కూడా మనకి శాలరీస్ తప్ప రెంట్లో తప్ప ఉమ్, ఇంకా అన్నీ ఉంటాయి. మన సడన్గా ఒక 1.5 months షూటింగ్ ఆపారు. ఉమ్. ఇంకా అప్పుడు రెంట్లో కామనే, శాలరీస్ కామనే. మరి సినిమా ఫెయిల్యూర్ టు సక్సెస్ తో మీకు ఏమైనా సంబంధం ఉంటుందా? ఫెయిల్యూర్ సక్సెస్ రాదు పని లేదు మనకి. ఓకే. సో టీ పాయ్స్, మనకి ఏంటంటే డైనింగ్ వెళ్ళిందా టేబుల్స్. వచ్చిందా అంతే. ఉమ్. కొంచెం ఓల్డ్ కాలం నాటి ఇది మార్బుల్, మార్బుల్. ఇది రిచ్ కొంచెం హౌస్లో పాత సినిమాలు అయితే ఇవి ఇవి దేనికి వాడారు రీసెంట్ గా? రీసెంట్గా వచ్చి మన దీని పౌజీలో వాడారండి మన. ఓకే. పౌజీ వాడారు, పంకి కూడా వాడారు. ఉమ్. ఇది బాగా స్టార్టింగ్ పంపు, హ్యాండ్ పంప్. ఓల్డ్ అంటే మనం చూడాల. నాకు తెలిసిండి హైదరాబాద్లో ఒక 5% కూడా చూసుంటుంది. ఇది ఇక్కడ కాదు, ఇది ఓల్డ్ యాంటిక్ అనమాట. అంటే ఒక 100 yearsకి బిఫోర్. ఓహో, అంత ఓల్డా ఇది? అంత ఓల్డ్. ఇవి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్. ఇది మండు హౌస్లో ఉయ్యాలండి. ఇది మొత్తం అంతా టోటల్ రోజ్ వుడ్. ఇది మనకి మండు హౌస్లో వాడతారు, కార్నర్లో పెడతారు ఇట్లని. ఓకే. పూజా మందిరంగా యూజ్ చేస్తారు ఇట్లా. ఇవన్నీ కూడా మహల్స్ లో లేకపోతే కొంచెం ప్యాలెస్లో, మహల్స్లో అట్లా Palace యూజ్ లో చేస్తారు మొత్తం అంతా కూడా. స్కూల్స్ లో పెట్టే టేబుల్స్. అవును, ఎస్. ఇది బాక్స్, నగల బాక్స్ ఇది. ఇంకా అంటే అన్ని రకాలు యూజ్ చేస్తారండి అది. ఇవి వచ్చి మనకి టేబుల్స్ అండి, డ్రెస్సింగ్ మోడల్ టేబుల్స్. ఇవి చిన్న సైజు డ్రెస్సింగ్ మోడల్ టైప్. ఇవి ఓకే. కొంచెం ఇప్పుడు అంటే జనరేషన్ టు జనరేషన్ చేంజ్ అవుతూ ఉంటే 2012 నుంచి ఇప్పటి వరకు అంటే సినిమాల్లో రిక్వైర్మెంట్ ఎట్లా ఉంది? ఆ రిక్వైర్మెంట్ ని బట్టి మీరు కొనుక్కొస్తున్నారా లేకపోతే మీ దగ్గర ఉన్నవే వాళ్ళు తీసుకెళ్లడం జరుగుతుందా? ఈ బిజినెస్ లో కూడా కాంపిటీషన్స్ ఉంటాయా? కాంపిటీషన్ అనేది ప్రతిదానికి ఉంటుంది. బట్ ఏంటంటే మాది కొద్దిగా పెద్దది కాబట్టి, ఇంకోటి ఏంటంటే మేము ఎవరిని పట్టించుకోం, మాకు మేమే కాంపిటీషన్. అదే అంటే ఉంటాయి, చాలా ఉన్నాయి షాప్, ఇంకో 10 దాకా ఉన్నాయి. కానీ మన పెద్దది మనది అనమాట. ఇంకా మనకు మనమే. ఇంకా ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో కాంపిటీషన్ అంటే బీపీలు షుగర్లు వస్తాయి. మరి మనం ఏంటి, మనం ఎలా వెళ్తాం అన్నదే వే. రిక్వైర్మెంట్స్ ఎట్లా ఉంటాయి ఒక సినిమాకి కార్నర్ సంబంధించి? స్టాండ్లు అంటారు ఇట్లనే. కార్నర్ స్టాండ్స్ కదా. ఎస్. రిక్వైర్మెంట్స్ లలో చేంజెస్ ఏమైనా వచ్చాయా అప్పటికి ఇప్పటికి? లేదు, ఏం లేదండి. ఇప్పుడు ఉదాహరణకి 1950 అన్నాడు. ఉదాహరణ 1950లో మన బ్యాక్డ్రాప్ ఆర్టిస్టులను కూడా అలాగే చూపించారు, ఆ బెల్ల ఫ్యాండ్లు అవన్నీ. అలాగే దాని తగ్గ ప్రాపర్టీస్ చూపించాల్సిందే. మనం కొత్తగా తీసేసి ఇచ్చామనుకో ఇంకా మొత్తం ఖరాబ్ అవుతుంది. అలాగే ఏంటంటే ఇప్పుడు మన ప్రజెంట్ ట్రెండ్ ఉంది, ప్రజెంట్ ట్రెండ్గా ఇప్పుడు ఏమైతే మార్కెట్లో ఉన్నాయో అవి కూడా ఉంటాయి మా దగ్గర. సో ఇవన్నీ కూడా ఎప్పటికీ లైఫ్ లాంగ్ యూస్ఫుల్ మీకు సినిమా
ఇండస్ట్రీలో. ఇండస్ట్రియల్ అంతే. ఇవన్నీ కూడా కార్నర్ టేబుల్స్. అవును. ఇవి డ్రెస్సింగ్ టేబుల్స్ ఎస్. అవంతా కూడా. ఇవి కేవలం సినిమాలకే యూజ్ అవుతాయండి, ఇక్కడ ఉన్న ఐటమ్స్ మాత్రం ఎక్కువగా? అంటే ఓన్లీ మనం షూటింగ్లకి సినిమాలకి ఇస్తాం. సినిమాలకో సీరియల్స్కో వెబ్ సిరీస్ వీటికి తప్పించి ఒకవేళ ఈవెంట్స్కి అంటే ఇంకా ఒకటే దేనికైనా మాకు కావాల్సింది రెంట్. వాళ్ళు పట్టుకెళ్ళి ఏమైనా చేసుకొని. అదే అదే. ఓకే. ఇవేమో మన డివైడ్ కార్నర్ స్టాండ్స్, అదే పార్టిషన్స్. పార్టిషన్స్. అదే. ఎస్. ఓకే. ఇవే ఇవి ఈ పార్టిషన్స్. ఇది క్లాత్ టైప్ పార్టిషన్ అండి. ఓకే. ఇది ఓకే. ఇది వచ్చేప్పటికి ఏంటంటే మన ఓల్డ్ యాంటిక్ టైప్. ఇది ఇది ఇలా వస్తుంది. మీకు ఎప్పుడైనా ఏదైనా సినిమాకి ఇలాంటి ఐటెం కావాలి అని అంటే చేయించడంలో చాలా డిఫికల్ట్ అనిపించిన ఏదైనా ఉందా? చాలా ఇబ్బంది అయిన ఇబ్బంది అనేది సినిమా అండ్ సెట్ అంటే ఒకటేంటంటే వాళ్ళు ఒక టైం అడిగారు అనుకో, ఆ టైంకి మనకి ఇవ్వలేమంటే ఇవ్వలేమని చెప్పేస్తాం. అవుతుందంటే అవుతుంది అని చెప్తాం. ఎందుకంటే అది సినిమా కదా, అందరూ ఆర్టిస్టులు కమిట్ అవుతారు. మన ఒకళ్ళ వల్ల అయితే ఇబ్బంది అవుద్ది అన్న. దాని గురించి ఏంటంటే అవుతుందంటే అవుతుంది, లేదంటే కావదని చెప్పేస్తాం అనమాట. ఇక్కడ ఎక్కువగా అంతా వుడ్కి సంబంధించిన ఫర్నిచర్ లాగే ఉంది కదా. అవును. సో వీటిని మళ్ళీ అంటే తొందరగా పాడైపోతాయి కదా. పాడేదే ఉండదంతా, ఓన్లీ పైన కలర్ పాలిష్లు ఇవ్వపోతాయండి. ఇవన్నీ మా ఇక్కడ అంతా కూడా రోజ్ వుడ్, టేక్ వుడ్. ఓహోహో. మీకు ఇప్పుడు మీకు 100 years తర్వాత కూడా ఇలాగే ఉంటుంది. ఇది పాడవు, పురుగు పాడవు, పట్టడం, చెదలు ఇంకా అదేం పట్టడం ఉండదండి. అలాంటివి ఏం ఉండవు. మీరు అన్నట్టుగా ఏదో మామిడి కర్ర అలాంటివి అయితే చెదలు పడతాయి. ఇక్కడ అదేం ఉండదండి. ఇదంతా వాల్యుబుల్ ఐటమ్స్ అంతా కూడా రోజ్ వుడ్, టేక్ వుడ్ టోటల్గా మొత్తం అన్నీ కూడా చెదపట్టే అవకాశం ఉండదు. నెక్స్ట్ ఏంటంటే షూటింగ్ వెళ్ళినప్పుడు ఉదాహరణ కలర్ పోయింది, మళ్ళీ వచ్చిన తర్వాత మన దగ్గర రెడీగా ఉంటారు పెయింటర్లో, చేంజ్ చేస్తారు. లేదా ఇరిగిపోయింది, కార్పెంటర్ రెడీగా ఉంటాడు, చేసేస్తారు అనమాట. అలా మీరు ఓన్లీ రెంటే తీసుకుంటారా? ఒకవేళ డ్యామేజ్ అయ్యింది అనుకోండి, డ్యామేజ్ చార్జెస్ చేస్తాం. ఇగో డ్యామేజ్ ఛార్జ్ చేసేస్తాం. కలర్ జస్ట్ వాళ్ళకి గీత పడ్డది అనుకో, కలర్ ఛార్జ్ చేసేస్తాం. ఇవన్నీ ఉంటాయి. ఇది మన మన్మధుడు సినిమాలోనే నాగార్జున కూర్చున్న మన్మధుడు 2లో. మన్మధుడు సినిమాలో నాగార్జున గారు కూర్చున్న అదండి ఉయ్యాల ఇది. ఆ తర్వాత నాగార్జున గారు కూర్చున్నాక నేనే కూర్చున్నానా ఇంటి దీంట్లో? నాగార్జున గారు కూర్చున్న తర్వాత నాకు తెలిసి దీంట్లో ఒక 10 members హీరోలు అయితే వేరే ఆర్టిస్టులు అయితే కూర్చొని ఉంటారు. ఓకే. సీరియల్స్ ఆర్టిస్టులు అయితే చాలా మంది కూర్చొని ఉంటారు. ఓకే. ఇది తీసుకొచ్చే క్రమంలో కొంచెం ఇవి ఏళ్ళు వచ్చేస్తాయి పిల్లర్స్, దీనికి సపరేట్ అయిపోద్దండి. అది ఓకే. ఇది సపరేట్, టాప్ సపరేట్, ఇది సపరేట్. ఏం కాదు, ఏం అవ్వదండి. ఇంకా అంటే అన్ని రకాలుగా ప్రిపేర్ అవ్వాలి. అదే అది ఎంత కాస్ట్లీ ఐటమ్ అన్నా పోయినా మనం ప్రిపేర్ అవ్వాలంటే. ఓకే. ఇవన్నీ కూడా డైనింగ్ టేబుల్ చైర్స్, టీ పాయ్స్, స్టూల్స్, ఇంకేవన్నీ ఇవి అందరు రిచ్ హౌస్లో. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు లేటెస్ట్ హౌస్కి సంబంధించి ఇదంతా కూడా. ఒకవేళ ఎవరైనా ఈ బిజినెస్ లోకి రావాలనుకున్నారనుకోండి, ఇప్పుడు ప్రెసెంట్ ఈ బిజినెస్ కి డిమాండ్ ఎట్లా ఉంది? రావచ్చు అంటారా? డిమాండ్ అంటే మాది ఆల్రెడీ సినీ ఫీల్డ్ కాబట్టి మాకు సింక్ అవుతుంది. ఇవాళ కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, నేను ఎలా కావాలో తెలియదు, రెంట్లు వస్తాయి కూడా రాదు. మాకు ఆల్రెడీ అంటే మాకు ట్రాక్ ఉంది కాబట్టి ఆల్రెడీ మేము ముగ్గురు ఇండస్ట్రీ కాబట్టి మాకున్న సర్కిల్ని బట్టి ఇది ఉంటుంది. బయట వచ్చేటప్పటికి అది చాలా నిప్పుతో సెలగాటం అనమాట చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు అంతా పెడతారు, బిజినెస్ ఉండదు. ఇంకోటి ఇప్పుడు రెంట్లు కట్టాలంటే హైదరాబాద్ ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఇది చిన్న షాప్ తీసుకుంటే భయంగా రెంట్లు ఉంటాయి. ఒక నెల రెంట్ కట్టేటప్పటికి మొత్తం తాళ గుర్తుకొస్తాయి. అవును. ఇవన్నీ ర్యాక్స్ లాగా ఇళ్ళల్లో వాడే ఓపెన్ అవ్వదు. ఇదవదా? ఓకే. పానలా ఇదంతా మన దీపాలండి. నేను కూడా పైన రెంట్లు ఎక్కువ ఉండి బాగా. అవును. ఇవన్నీ పెట్టడానికి పెద్ద పెద్ద స్టోర్స్ తీసుకోవాలి. మనం ఉన్నది ఎంత అనుకుంటున్నారు రెంట్? అది 4 ఉంటుంది. అబ్బోబ్బా. మీకు అనిపించేది ఒక్కోసారి మీకు వచ్చే దాంట్లో సగం రెంట్సే కడుతున్నట్టు? అంటే మేము చేస్తాం సపరేట్గా
రియల్ ఎస్టేట్ చేస్తాం. ఓకే ఓకే. దాని మీద ఏంటంటే మాకు టర్న్ ఓవర్ అయిపోద్ది అన్న. ఇవేంటి ఇవన్నీ కూడా? ఇవన్న మన ఈ ఇదండి ట్రాలీలు, ఫుడ్ ట్రాలీస్. ఓకే ఓకే, ఫుడ్ ట్రాలీస్. ఈ టేబుల్ సపరేట్ అండి, ఈ టేబుల్ వేరే ఐరన్ టైప్ ఉంటుంది. ఓకే, ఏమైనా హోటల్స్ అలాంటివి చూపిస్తున్నప్పుడు ఏంటంటే ఈ ఈవెంట్స్కి మా యాడ్లు ఉంటాయి కదా, యాడ్స్కి బాగా వెళ్తాయి, ఎక్కువ యాడ్లకి వెళ్తాయి. ఓకే, వాళ్ళే ఇక్కడ వచ్చి వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటారు. అంతే, వాళ్ళ కలర్ మ్యాచ్ చూసుకుంటారు, వాళ్ళకి ఏ కలర్ కావాలో ఆ కలర్కి వెళ్తుంటారు అనమాట. ఇప్పుడు లేటెస్ట్గా కొత్త కొత్త వచ్చాయి కదా, అంటే ఫర్నిచర్ స్టైల్, ఇంట్లో ఇంటీరియర్ స్టైల్. అవి ఒకవేళ కావాలనుకోండి ఫిక్స్ పెట్టారు, మాకు ఈ టైప్ కావాలంటే కొని చేస్తాం అనమాట. అది అది మన రాణి వాళ్ళకి యూజ్ చేసేది అనమాట. అదే డ్రెస్సింగ్ టేబుల్, రాణికి డ్రెస్సింగ్ టేబుల్. అది రూల్గా అయితే కలర్ వేరే, అది మొన్న యాడోలెట్కి వెళ్ళి కలర్ వైట్ చేసేది. ఓకే, తర్వాత ఒకవేళ వేరే వాళ్ళు కావాలనుకుంటే వేరే కలర్ మార్చేసుకుంటారు, అలా కలర్ మార్చుకోవచ్చు. మార్చుకోవచ్చు. ఎన్ని కలర్లు అన్నీ వేసుకోవచ్చు. అంటే అన్నిట్లు కుదరదు, కొన్నిట్లో అవకాశం ఉంటుంది. ఓకే, అలా. సో ఇవి ఇప్పుడు మన హాల్ ఉందండి, హాల్లో ర్యాక్స్ పెట్టి వీటిల్లో డెకరేట్ ప్రాసెస్ పెడతారు. మనం ఎంతో చూసాం కదా, ఇప్పుడు అదే హంసలు అని లేదా ఫ్లవర్ వాజెస్ అని వీటిలో పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, ఇది పెడితే దాని లుక్ వస్తుంది. అది ఇప్పుడు మరి బయట సినిమాలు చేస్తూ ఉన్నప్పుడు కొన్ని హౌసెస్ వాళ్ళు తీసుకుంటారు, అందులో మొత్తం సెట్స్ పెట్టే ఉంటాయి కదా. ఉండవన్న ఉంటే ఆయన సోఫాలు అలాంటివి ఉంటాయి తప్పించి, ఇప్పుడు మీరు థింక్తో చేస్తారు ఇక్కడ, ఇది హాల్ చేస్తారు, రేపు పొద్దున్న వాడు స్క్రిప్ట్ వేరే ఉంటుంది, ఇంకొకటి వచ్చేవాడిది. ఆ స్క్రిప్ట్ దగ్గర అక్కడ మెటీరియల్ ఉన్నాను కాదు, సూట్ అవ్వదు కదా, తీసి పక్కన పెడతారు. కాబట్టి ఏంటంటే హాల్ ఉంటే సోఫాలు అలాంటివి ఉంటాయి, అవి కూడా తీసేస్తారు, తేడా వస్తాయి. మళ్ళీ కొత్త కంపల్సరీ ఏదైనా రెంట్ కట్టుకు వెళ్ళాల్సిందే. అది అది ఏంటంటే లో బడ్జెట్ ఉండదు చూసారా, కాంప్రమైజ్ చేస్తారు లో బడ్జెట్, వాళ్ళకి ఏంటి తప్పని పరిస్థితులు యూజ్ చేస్తారు అనమాట. వాళ్ళైనా కంపల్సరీ ఎన్నో కానీ పట్టుకెళ్ళాలి కంపల్సరీ. అది ఓకే, ఇవి పెద్ద బాక్సులు, ఇట్లా రాజుల కాలం నాటి బాక్సులు కదా ఇవన్నీ. బోసానం బాక్స్ ఏమంటారు? బోసానం బాక్స్ అంటే బోసానం బాక్స్ లా. ఇవి కార్నర్ టేబుల్స్, ఇవి అది జైపూర్ మోడల్, అది బోసానం బాక్స్. ఓకే, పైన ఇది వచ్చేప్పటికే మన ఏపీ సైడ్ వస్తుంది ఎక్కువ, ఆంధ్ర సైడ్. అప్పట్లో బట్టలు ఇందులో పెట్టుకునేవాళ్ళు కదా. ఓకే, ఇవేంటి? కార్నర్ స్టాండ్ అంటే కార్నర్ టేబుల్స్ అంటారు, స్టాండ్లు కూడా కాదు, ఓకే, కార్నర్ టేబుల్స్ అంటారు. ఇవి వచ్చేప్పటికి ఈ ఉయ్యాల ఉంది కదండి, ఉయ్యాల క్రెడిల్ చిన్నపిల్లలు వేసేది కదా. ఈ ఉయ్యాల వచ్చి మన నవాబులు ఉన్నారు హైదరాబాద్ నవాబులు, ఆ నవాబులు ఫ్యామిలీలో పూర్వం వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది ఇది, వాళ్ళ దగ్గర కొన్నాం మనం. ఒకటి మ్యూజియంలో ఉంది, ఒకటి మన దగ్గర ఉంది. ఇది అవునా, కొన్నారు మీరు? మనం తీసుకున్నాం వాళ్ళ దగ్గర. ఓకే, సాలాజీ మ్యూజియంలో ఒకటి ఉంది, మన దగ్గర ఉంది. అంటే ఇలాంటివి మన దగ్గర ఇంకొక 20 ఉన్నాయే, కానీ ఇది ఈ మోడల్ ఇది ఒకటి అనమాట, యాంటిక్. సో ఇప్పుడు నేను గధ ఎత్తుతున్నాను, చాలా 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 బరువు ఉంది. సో ఇది ఇక్కడ 3 గదలు ఉన్నాయి, అన్నీ కూడా లైట్ వెయిట్ గదలు, మనకు మాత్రం చూపిస్తారు. ఇది కొంచెం బరువు ఉంది, నిజంగానే బరువు ఉంది. ఇందాక ఇది ఘటోత్కచుడు గదనా? ఇది ఇంత బరువైంది వాడారా అండి? మనుషులు అలా ఉంటారు కదా. ఓకే, ఇది చాలా బరువు ఉంది. ఇది మాత్రం ఘటోత్కచుడు సినిమాలో వాడిన గద ఇది. ఇంతకన్నా ఎక్కువసేపు నేను మోయలేండి, పెట్టేస్తా.
అంతా ఏంటంటే అంతా రిచ్ హౌస్లకి వాటికి ఇచ్చే ప్రాపర్టీస్ అన్నమాట ఇక్కడ అంతా క్లాస్. ఇంటీరియర్ డెకరేటివ్ ఐటమ్స్ చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. ఎస్ అవును. ఓకే, ఇక్కడ వేరియస్ కల్చర్స్ ఇవన్నీ కూడా. మొత్తం ఓకే, గార్డెన్ లో అంటే సినిమాలో చాలా సన్నివేశాలు ఉంటాయి, గార్డెన్ లో చేసే సన్నివేశాలు ఉంటాయి, ఇంట్లో చేసేవి ఉంటాయి, ఫైటింగ్ సీన్ లో చేసేవి ఉంటాయి. సో ఇంటీరియర్ డెకరేటివ్ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. చూసుకోండి, మనకి ఫ్లవర్ వాజులు అండ్ ఇవన్నీ కూడా మీకు రిచ్ హౌస్లో పెట్టండి అండి టోటల్గా. ఓకే ఇవి ఓకే, వేరియస్ కల్చర్స్ అన్ని కూడా అంటే మీరు ఎక్కువ ప్యాలెస్లో నాట్లో వాడతారు కదా, వాటిలో యూజ్ చేసేయండి అన్ని కూడా. ఓకే, పెద్ద ఫ్లవర్ వాజులు ఇవన్నీ మొత్తం బ్లాక్లో పెట్టి ఫిల్లింగ్ అనమాట ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ మన సెల్ఫ్లో వాటిలోకి వచ్చేప్పటికి కానీ కొంచెం ఓల్డ్ మూవీస్ ఉంటాయి కదా, అంటే మన అవును పురాతన కాలం వాటికి ఎక్కువ యూజ్ చేస్తారు. కొంచెం హారర్ కైండ్ ఆఫ్ మూవీస్ లో కూడా సో ఇలాంటివి అవసరం ఉంటాయి కాబట్టి ఆది మానవులు రివ్యూ చేస్తాకే వాటికి ఎక్కువ యూజ్ చేస్తారు అయ్యి. ఓకే, ఇవి వచ్చేప్పటికి మన సినిమా కెమెరా ఫస్ట్ కెమెరా క్యాప్ తీసుకోరు కదా, ఇది ఫస్ట్ జనరేషన్ అంట, ఫస్ట్ జనరేషన్ కెమెరా అంట ఇది. తర్వాత నెక్స్ట్ జనరేషన్ కెమెరా అంట. ఇవన్నీ కానీ ఒరిజినల్ కాదు ఇదంతా కూడా. సో అప్పుడు కెమెరాలు మాత్రం ఇలా ఉండేవి. ఒకవేళ కెమెరా సీన్స్ ఏవైనా షూట్స్ చేస్తే ఇవి వాడేవాళ్ళు అన్నమాట. నేను ఇప్పుడు ఒక సీక్రెట్ ప్లేస్ చూసిన ఈ అమ్మ సెట్ ప్రాపర్టీస్లో. నాతో పాటు రండి, నేను మీకు చూపిస్తాను. వీళ్ళ దగ్గర చాలా చాలా బ్లాక్ మనీ ఉంది. సో అదంతా కూడా ఇక్కడ లోపల పెట్టారు. ఒకసారి చూడండి, ఎన్ని నోట్ల కట్టలో చాలా బ్లాక్ మనీ ఉంది వీళ్ళ దగ్గర. ఈ అమ్మ సెట్ ప్రాపర్టీస్ ద్వారా వచ్చిన అమౌంట్ అంతా కూడా అక్కడ లోపల దాచి పెడుతున్నారు కదండి మీరు. ఎన్ని కోట్లు ఉన్నాయండి అందులో? లెక్కలేదు, డబ్బు ఉందంట. సో అది కూడా డూప్లికేటే మొత్తం. మనం సినిమాలలో కొన్ని సీన్స్ లో డబ్బులు ఇట్లా ఎగరేస్తూ ఉంటారు పిచ్చి పిచ్చిగా, చాలా చాలా సినిమాలలో చూసినాం కదా. సో అవి కూడా అంతా కూడా మామూలుగా అవన్నీ కూడా డూప్లికేట్ మనీయే. నోటి మీద కూడా ఎలా ఉంటదంటే షూటింగ్ పర్పస్ అని రాసి ఉంటది. అవునా? ఎందుకు అని రూల్ అది? రూల్ అది. సినిమాలే వాడే డబ్బులు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా అక్కడ లోపల ఇక్కడ నుంచి క్యాష్ తీసుకొని వెళ్తారు. దానికి కూడా ఒక రూల్ ఉంటుందంట. ఆ నోట్ కట్ట పైన కూడా అది షూటింగ్ పర్పస్ అని రాస్తారు. అండ్ చిల్డ్రన్ నోట్స్ రెండు రకాలుగా కంపల్సరీ అయితే నేమ్ ఉండాలి కంపల్సరీ. ఓకే, ఇలాంటివి ఉంటాయి సినిమాలకి. అంటే రియల్ నోట్ ఈ నోట్ ఒకలానే ఉంటుంది, అది లేదనుకో ప్రాబ్లం ఉంది. ఓకే, అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. బట్ ఏదైనా అది కరెక్ట్ కాదు, అది లీగల్గా కూడా ఇదైనా దాని గురించి కంపల్సరీ మేము చేస్తాం అలా ప్రింటింగ్. ఓకే, అదే. సో ఇక్కడ అంతా కూడా క్రాకరీ ఐటమ్స్. ఇవి వైన్ సెటప్, ఇవి వైన్ సెటప్ కి వాడే ఇవన్నీ. ఓకే, ఇవి వచ్చేప్పటికి మనకి రాజ్మహల్ ప్యాలెస్లో వాడతారు కదా, అవండి ఆ ల్యాంప్స్. ఇవన్నీ కూడా ఇంకా క్రాకరీ ఐటమ్స్, లాంతర్స్, ఇవన్నీ కూడా ల్యాంప్స్, ఓల్డ్ ల్యాంప్స్ అనమాట ఇవన్నీ. ఇటు చూడండి, ఇవన్నీ కూడా ఓల్డ్ ల్యాంప్స్. ఎన్నో సినిమాల్లో వాడిన ఓల్డ్ ల్యాంప్స్ అన్నీ కూడా మనకి అమ్మ సెట్ ప్రాపర్టీస్ లో కనిపిస్తాయి. అక్కడ చూడండి చార్మినార్, ఇది వాళ్ళ బ్రదర్ చేసిందేనట. చార్మినార్ ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళ బ్రదర్, శ్రీనివాస్ గారి బ్రదర్ మురళీకృష్ణ గారు ఆర్ట్ డైరెక్టర్ అనమాట. సో ఆయన మొత్తం చార్మినార్ ఎగ్జాక్ట్లీ చార్మినార్ ఎలా ఉంటుందో అలా దాన్ని డిజైన్ చేశారు. మన మూవీస్ క్యాండిల్ స్టాండ్ యూజ్ చేస్తారు కదన్న, ఈవెంట్స్ వాటికి. క్యాండిల్ హోల్డర్స్, క్యాండిల్ స్టాండ్స్, అదండి. ఇవన్నీ కూడా క్యాండిల్ స్టాండ్స్. ఇవి వచ్చేప్పటికి మన ప్యాలెస్ లో వాడే అన్ని ఐడల్స్, స్కల్ప్చర్స్ మొత్తం టోటల్గా ఇవి ఉన్నాయి కదండి. ఈ ఫోన్స్ వచ్చి మన ఓల్డ్ రిచెస్ట్ పీపుల్స్ వాడే పూర్వకాలం ల్యాండ్ ఫోన్స్ అనమాట. చూడండి ఒక్కసారి ఇక్కడ ఫోకస్ చేసింది. ఇవన్నీ కూడా ల్యాండ్ లైన్ ఫోన్లు ఎంత బాగున్నాయో అప్పట్లో. ఇలాంటి ఫోన్లే ఇవన్నీ యాంటిక్ అంటే, ఫోన్లు అన్నీ కూడా యాంటిక్ అంట. ఫోన్లు ఆల్రెడీ మనం చూసినాము, కానీ ఇందులో ఇంకా యాంటిక్ పీసెస్ ఇక్కడ ఉన్నాయి. ఇది నగలకి జ్యువెలరీ యూజ్ చేసే బాక్స్. జ్యోతిక ఒక సీన్ లో చంద్రముఖిలో ఒక జ్యువెలరీ బాక్స్ తీసి అందులోంచి నగలు 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 అవి ఇవి అంటూ ఉంటుంది అనమాట. పట్టీలు అవి ఇవి అంటూ ఉంటుంది. సో ఆ బాక్సే ఈ బాక్స్, జ్యువెలరీ బాక్స్. అందులో చూపించిన జ్యువెలరీయే ఈ జ్యువెలరీ అనమాట.
ఇదంతా కూడా మీకు ప్యాలెస్లకి సంబంధించిన విగ్రహాలు. ఒకవేళ పెద్ద ప్యాలెస్లు అనుకోండి, కొన్ని ప్యాలెస్ చూపిస్తూ ఉంటారు కదా, అందులో వేరియస్ కల్చర్స్ చూపిస్తూ ఉంటారు, డిఫరెంట్ ఐడల్స్ చూపిస్తూ ఉంటారు. సో ఇట్లా అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ బ్రిటిష్ కల్చర్, యూరోపియన్ స్టైల్, బ్రిటిష్ కల్చర్ ఉంటుంది కదండి, ఆ స్టైల్ ఆఫ్ దాన్ని తీసుకెళ్తారు ఎక్కువ. ఇది వచ్చేప్పటికి మన వైన్ సెటప్ ఉంటుంది కదా, మందు సెటప్, బార్లు, పబ్లు, వాటిలో యూజ్ చేసే అనమాట ఇవన్నీ కూడా మొత్తం. వైన్ సెటప్ కి బాటిల్స్ అవన్నీ పెడతారుగా. వైన్ సెటప్ అంటే వీటిలో ఏంటంటే కలర్ వాటర్ అవి పోసి ఓకే అది రియల్ గా మన వాళ్ళు తాగినట్టుగా చూపిస్తారు అనమాట. ఓకే, ఇవన్నీ ఎంటీవే కదా, అన్ని ఎంటీలు టోటల్ గా ఇవన్నీ కూడా. ఓకే, ఇవి వచ్చేప్పటికి ఈ యాంటిక్ ఫోన్లు అండి, పెద్ద సైజ్ అనమాట, 2.5 feet. ఎన్ని ఫోన్లు ఉన్నాయో అసలు. ఇంకా ఫోన్లో ఇంకా మొత్తం అన్ని రకాలు ఉంటాయి కదా, ఎంత బాగున్నాయో ఫోన్లు, చాలా. ఇది వచ్చి గ్రామ్ ఫోన్ అంటే ఆడియో ప్లేయరా? ఇది ఆడియో ఫోన్ లేకపోతే ఆడియో అండి, ఆడియో. ఆడియో ఇది వచ్చేప్పటికి ఆడియో ప్లేయర్. ఇది రియల్ గా పని చేస్తున్నట్టు. వర్కింగ్ బట్ ఏంటంటే దానికి ఆ వీలు పైది ఉంది కదండి, క్యాసెట్, అది మార్చాలన్నమాట. అది ఓకే, అప్పట్లో పాటలు వినడానికి రేడియోలు అంటారు. రేడియోల కన్నా ముందు వచ్చిందండి అది. ఇది రేడియో, దీన్ని ఏమంటారు? గ్రామ్ ఫోన్. ఓకే, గ్రామ్ ఫోన్. ఫస్ట్ లో గ్రామ్ ఫోన్ లో పాటలు వినేవాళ్ళు, అట్లా పెద్ద సిడి ప్లేయర్స్ ఉండేవి, ఇట్లా పెట్టి వినేవాళ్ళు అనమాట. ఇప్పటికీ ఏదో సాంగ్ వినిపిస్తుంది అంటే ఇది ప్రాపర్ గా వర్క్ చేయట్లేదు, కానీ సిడి ప్రాబ్లం ఉంది, సిడి ప్రాబ్లం ఉన్నట్టుంది. సో గ్రామ్ ఫోన్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ సినిమాల్లో వాడేవాళ్ళు. ఇవి కూడా అన్ని డెకరేటివ్ ఐటమ్స్, మొత్తం టోటల్ డెకరేటివ్ ఐటమ్స్. ఇవి లేటెస్ట్ కూడా ఉన్నాయి ఇందులో మొత్తం. ఇంకా అంటే మిడిల్ క్లాసు, మాహస్సు మొత్తం అన్నీ ఉంటాయి, టు జెడ్. అంటే వాళ్ళకి ఏ ఐటమ్ ఎలా కావాలని తీసుకెళ్తారు. అప్పుడు ఇది ఉంది, ఇదంతా మొత్తం రిచ్ టేబుల్ ఉంది మొత్తం, చాలా బాగుంది. ఇది బారు సంబంధించండి. ఇది అలా అనమాట. విగ్రహాలు, కృష్ణుడి విగ్రహాలు అలా. ఓకే, ఉందా రిచ్ హౌస్లో అనమాట. ఇది గ్లాసెస్ డిజైన్ చేసారు. అవును, మళ్ళీ చూడ్డానికి లైట్ వెయిట్ ఉంది. ఇది దేవుడి రూమ్ లో వాడుకునే. నిజంగానే ఇది వెండిదా అండి? కోటింగ్ అలాగే ఇవి ఉన్నాయి కదా. ఈ స్టార్టింగ్ టేప్ రికార్డర్ ఎంట్రన్స్ ఫస్ట్ స్టార్టింగ్ లో. ఓకే, అప్పుడుదండి అది. అంటే టేప్ రికార్డర్ అండ్ రేడియో కాంబినేషన్ అది. ఓకే, టేప్ రికార్డర్, రేడియో అట. ఇది పాత కాలం నాటి టేప్ రికార్డర్ అండ్ రేడియో. ఇంకో టేప్ రికార్డర్ దగ్గర ఒక 60 years ఓల్డ్. 60 years old టేప్ రికార్డర్. ఇది కూడా అంతే, సేమ్ 60 years ఓల్డ్. ఓకే, ఇది రేడియో, ఇది రేడియో, అది రేడియో. ఓకే, ఇది టేప్ రికార్డర్ కమ్. ఓకే, అండ్ ఇది ఓకే. ఒకవేళ ఇప్పటికీ కూడా పాత కాలం నాటి సినిమాలు ఏమైనా తీస్తున్నారు అనుకోండి, కావాలంటే అట్లా అయ్యే యూజ్ చేస్తారు. అవి వాడాల్సిందే, అది లేకపోతే దాని ఇన్ఫెక్ట్ రాదు. అది కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. కనుక వీటి యూసేజ్ అయితే ఉంటది ఎప్పటికీ. 100%. ఇది ఉందండి, ఇది ఓల్డ్ బ్రిటిష్ కాలం నాటి ఒరిజినల్ కల్చర్. మాల్ వర్కింగ్ అది. ఓకే, వాచ్ పనిచేస్తుంది అది. వర్కింగ్ అది. ఓకే, లాఫింగ్ బుద్ధాస్. ఇదంతా కూడా ఈవెంట్స్ వాటికి యూజ్ చేస్తారు, థియేటర్లో. ఓకే, ఇవన్నీ కూడా. మీరు ఓన్లీ సినిమాలకే ఉంటుందా? మూవీస్, ఈవెంట్స్, సీరియల్స్, వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్, డెమో ఫిలిమ్స్. అంటే రెంట్ అంటే ఎవరికైనా ఇస్తాం. దీనికే ఇవ్వాలన్నా ఇది రూల్ అయితే తెలియదు, కానీ ఎక్కువ పర్సెంటేజ్ మూవీస్కి ఇస్తాం. అదే ఈవెంట్స్ కి యూస్ అయ్యే ఐటమ్స్ కూడా ఉన్నాయి కదా మీ దగ్గర? రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాం ఈవెంట్స్ కి. ఓకే, పెళ్లి సీన్లు అవి ఇవి అయితే పీటలు కావాలి కదా, ఆ పీటలు కూడా ఉన్నాయి. కిచెన్ ఐటమ్స్ అయితే సాల్ట్ అవి ఇవి కిచెన్ ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి అన్నమాట. క్రాకరీ వాళ్ళు కదా అప్పుడు ఉప్పు పసుపు అవి వేసుకోవడానికి జాడీలు వాడేవాళ్ళు, ఆ క్రాకరీ ఐటమ్స్. అండ్ స్టీల్ జగ్స్ అవి ఇవన్నీ కూడా. సో ఐడల్స్ ఇవన్నీ, కిచెన్ సామాన్లు అన్నీ కూడా అమ్మా సెట్ ప్రాపర్టీస్లో ఉన్నాయి. సో ఇక్కడ
క్రాకరీ ఐటమ్సే, మళ్ళీ కిచెన్ సామాన్లు ఇవన్నీ కూడా Yes. కిచెన్ ఐటమ్సే, సాసర్స్, కప్స్, ప్లేట్స్, ఇవన్నీ మన క్రాకరీ బౌల్స్ ఇవన్నీ కూడా. bowls అయినా ఆ, total గా. టోటల్ సో ఒక్కొక్క జనరేషన్ లో ఒక్కొక్కలాగా ఉంటదిగా స్టైల్, ఆ స్టైల్ కి జనరేషన్ ప్రకారం అంతే. ప్రకారం, అంటే మూవీలో ఎలా ఉంటుందంటే ఇయర్ ఉంది, ఉదాహరణ 1940 అంటే ఒక ప్యాటర్న్ ఉంటుంది, 60లో ఒకటి ఉంటుంది, 80లో ఒకటి ఉంటుంది, 2000లో ఒకటి ఉంటుంది, 2025లో ఒకటి ఉంటుంది, అప్డేటెడ్గా ఉంటుంది అన్నమాట ప్రతిదీ కూడా. ఇవి ఉన్నాయి కదండి, ఈ ఆయుర్వేదం సెటప్లు కొడతారు ఇవి. ఓకే. మన మూవీస్లో ఆయుర్వేదం వుడ్ ఉన్నాయి కదండి, ఇవన్నీ ఆయుర్వేదం సెటప్లు కొడతారు అనమాట ఇవి. అదే మన ఇవి వచ్చి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రానిక్ గిటార్, ఎక్కువ ఇంగ్లీష్ మూవీస్ బాగా వాడేవారు ఇది. అవును, ఇంగ్లీష్ మూవీస్ కి కూడా మీరు తీసుకున్నారా? ఇంగ్లీష్ అన్ని మూవీస్కి వెళ్తాయండి ఇక్కడ నుంచి. ఇక్కడ ఫిల్మ్ సిటీలో చేస్తారు కదా. ఓకే. ఇది పెద్ద వాచ్, మనము పాత సినిమాలలో చూసేవాళ్ళం ఈ వాచ్, ఓల్డ్ మూవీస్ లో ఈ వాచ్ చూసేవాళ్ళము. వర్కింగ్ ఇది కూడా సెల్స్ తీసాము. ఓకే. ఇది వర్కింగ్. మళ్ళీ ఉన్నాయి ఇవి టైటానిక్ షిప్. ఆ టానిక్ తాగి పడిపోయారు అప్పట్లోనే, దీనికి టానిక్ లేదంటే. ఇక్కడికి వచ్చేసరికి ఇత్తడి టిఫిన్ బాక్స్లు, ఒకప్పుడు మొత్తం ఇంట్లో ఇత్తడి సామాన్లే వాడేవాళ్ళంట. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ స్టీల్, టప్పర్ వేర్ ఇవన్నీ వచ్చాయి, కానీ ఒకప్పుడు మొత్తం ఇత్తడితోనే చేసేవాళ్ళు ఇంట్లో కిచెన్ సామాన్లు అన్నీ కూడా. ఇక్కడ చూడండి ఎన్ని క్యారేజ్లు ఉన్నాయో, ఇత్తడి క్యారేజ్లు ఇవన్నీ కూడా. అండ్ గంగాళమా ఏదో అంటారు కదా, దీన్ని ఏమంటారండి? గంగాళం. గంగాళమేనా ఇది? అదే గంగాళం. ఓకే. బియ్యానికి వాటర్ సేవ్ చేసుకుంటారు, స్టోరేజ్ కి ఇవి వాడేవాళ్ళు, ఇత్తడి వాడేవాళ్ళు. ఇప్పటికి పాత సినిమాలు తీస్తున్నారు అనుకోండి, అవి కంపల్సరీ. ఎన్ని క్యారేజీలు ఉన్నాయో అసలు. ఇవన్నీ వాటర్ పట్టుకోవడానికి డబ్బాలు, బకెట్లు, క్యాన్లు, బిందెలు. సున్నుండల క్యాన్ అంటారు వీటిని సున్నుండల క్యాన్ అంటారు. ఓకే. అట్లా స్టోర్ చేస్తారు పూర్వం. ఎన్ని ఇత్తడి బిందెలు, అన్ని ఇత్తడి బిందెలు. వాటర్ అంతా తీసుకొచ్చేవారు అప్పట్లో. బవోనా, దీన్ని ఏమంటారు? బవోని, బవోన్లు, బౌల్స్. ఓకే. దీంట్లో వంట చేస్తారు, వాటర్ స్టోర్ చేసుకుంటారు, బిందెలు, టిఫిన్ డబ్బాలు. పాత టిఫిన్ డబ్బాలు చూడండి, ఇత్తడివి, ఎంత అందంగా అనిపిస్తున్నాయో ఇవి చూస్తూ ఉంటే. ఇవి పసుపు, ఉప్పు, కారాలు వేసుకునే డబ్బాలు ఇవన్నీ కూడా. అన్ని సైజ్ డబ్బాలు ఉన్నాయి ఇవన్నీ. ఈ బ్రాస్ వచ్చేప్పటికి అప్పట్లో ఒక రేంజ్ ఉన్న వాళ్ళు మాదిరి రిచ్ పీపుల్స్ యూజ్ చేసేవారు బ్రాస్ ఐటమ్స్. ఒకప్పుడు రిచ్ పీపుల్ బ్రాస్ ఐటమ్స్ యూజ్ చేసేవారు. అండ్ ఈ అల్యూమినియం వచ్చేప్పటికి పూర్ పీపుల్స్ అనమాట. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బాగా పూర్ ఫ్యామిలీస్ అల్యూమినియం యూజ్ చేసేవారు ఎక్కువ. అంటే అప్పటి వేరియేషన్ అనమాట ఇది అప్పట్లో. అదే అది ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది టోటల్గా. సో కిచెన్లో వాడే ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే పాలు పట్టే వాళ్ళు వాడే క్యాన్లు, పాల క్యాన్లు ఇవన్నీ కూడా. అండ్ వాటర్ హీటర్స్, ఇవి వాటర్ హీటర్స్ కదా ఇవి? బాయిలర్స్. బాయిలర్స్, ఈ రాగి బాయిలర్స్ అనమాట ఇవి. అట్లానే వాటర్ బొబ్బులే చేసి కిచెన్ సామాన్ అంతా కూడా ఇక్కడ ఉన్నాయి. పెద్ద పెద్ద బౌన్స్లు, వాటర్ క్యాన్లు. అన్ని జనరేషన్లో ఒక్కొక్క జనరేషన్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు వాడే ఐటమ్స్ కూడా చేంజ్ అవుతూ, దాంట్లో కూడా కొంచెం చేంజెస్ కనిపించేవి. అంటే ఆ చేంజెస్కి తగ్గట్టుగా అన్ని జనరేషన్స్లో వాడిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మనం బ్రాస్ బిందెలు చూసాం కదా, అలాగే అల్యూమినియం బిందెలు. అల్యూమినియం బిందెలు ఇక్కడ చూడండి, అల్యూమినియం బిందెలు ఉన్నాయి, స్టీల్ బిందెలు ఉన్నాయి, స్టీల్ క్యాన్లు, స్టీల్ ఐటమ్స్ అన్ని, కిచెన్ సామాన్లు అన్నీ కూడా ఉన్నాయి. కూడా అల్యూమినియం మనకి బిందెలు అవి. అలాగే జాడీలు, పచ్చళ్ళు పట్టేవారు కదా, ఆవకాయ పచ్చడని, అవి జాడీలు కింద. ఇవన్నీ మొత్తం అంటే విలేజ్ సెటప్లకి ఎక్కువ యూజ్ చేస్తారు. ఇవన్నీ బాటిల్స్, టిఫిన్ బాక్స్లు, ఇంకా టేప్ రికార్డర్స్, ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇక్కడ మనకి. అన్ని జనరేషన్స్ టేప్ రికార్డర్స్, రేడియోలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇవేమో డెకరేటివ్ ఐటమ్స్, మామూలుగా మనకు పెళ్ళిళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి, ఎంగేజ్మెంట్లో వాటిలలో ఈ బాస్కెట్స్లో డెకరేట్ చేసుకొని తీసుకెళ్తారనమాట. సో సినిమాల్లో కూడా వాడుతూ ఉంటారు ఇవి అన్నీ బాస్కెట్స్.
ఇవన్నీ కూడా ఇవన్నీ రేడియోలు. రేడియోలు. వచ్చేమో మన టీ మేకర్, టీ మిషన్, కాఫీ మిషన్. ఈ 3 అయ్యే వర్ష. లోపలికి వచ్చేటప్పుడు 2 హార్స్లు కనిపించినాయి, బ్లాక్ అండ్ వైట్ 2 హార్స్లు. సో అందులో ఇది బ్లాక్ హార్స్, ఇది నాగార్జున గారు ఎక్కారంట ఈ హార్స్ పైకి. బిగ్ బాస్ లో వాడారంట ఈ హార్స్ ని. సో ఇప్పుడు నేను నాగార్జున గారి తర్వాత మీరే ఎక్కుతున్నారు. అవునా? నేను ఎక్కుతున్నాను నాగార్జున గారి తర్వాత. ఇదేంటి ఊగుతుంది, నాకు భయం వేస్తుంది. ఏం పర్లేదు, కింద పడను కదా నేను. ఏం కాదు, ఎక్కండి. ఓకే. నాగార్జున గారు బిగ్ బాస్ లో ఈ హార్స్ ఎక్కారు, ఆయన తర్వాత నేనే ఈ హార్స్ ఎక్కాను. సో ఇది బిగ్ బాస్ కోసమే ఈ హార్స్ రెడీ చేశారా అండి? అవును, రెండు రెడీ చేశారు. రెండిట్లకి మొన్న రీసెంట్ గా వేరే యాడ్ కి ఎంత వైట్ కలర్ చేంజ్ చేశారు. ఇదైతే నాగార్జున గారు ఎక్కింది అనమాట. ఇది అంటే ఒక షో కోసము, ఒక సీన్ కోసము ఒక హార్స్ ని రెడీ చేశారు కదా, మీకు అంత ఏమంటారు రిటర్న్ ఉంటుందా అని? రిటర్న్ అంటే ఇంకా అది తప్పదు, లాభమైన నష్టమైన కొన్ని చేయించాలి. ఆ తర్వాత ఇప్పుడు ఈ హార్స్ మళ్ళీ తర్వాత యూజ్ అవుతుందా? ఎవరో ఒక లేట్ కూడా వెళ్తూ ఉంటుంది. ఓకే.